ఏపీలోని శ్రీ సత్యసాయి జిల్లా మడకశీర మండలం గుండుమలలో సీఎం చంద్రబాబు పర్యటనపై సిడిడబ్ల్యూ మెంబర్ రఘువీరారెడ్డి ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు. ప్రభుత్వ కార్యక్రమాన్ని హంగు ఆర్భాటం లేకుండా సాదా సీదాగా సీఎం నడిపించడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. బలవంతపు జన సమీకరణ చేయకుండా రైతులు ప్రజలతో నేరుగా మాట్లాడి వారి సమస్యలకు పరిష్కార మార్గం చూపడం చాలా గొప్పతనంగా ఉందని భావించారు. గతంలో జన సమీకరణలో అవసరం, ఇప్పుడు సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాలో బలోపేతం కావడంతో జన సమీకరణ అవసరం లేదని చెప్పారు. ఇంత సాదా సీదాగా బాబు ప్రభుత్వ కార్యక్రమం జరపడంపై రఘువీరారెడ్డి హర్షం వ్యక్తం చేశారు. 10 ఏళ్లుగా మడకశీరలో పలు సమస్యలు ప్రజలు ఎదుర్కొంటున్నారని, వాటిని త్వరితగతిన పరిష్కరించే మంచి అవకాశం ఆ దేవుడు సీఎం చంద్రబాబుకు కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారని పేర్కొన్నారు. నిన్నటి రోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మడకశిరకు రావడం చాలా సంతోషం. ఒక ప్రభుత్వ కార్యక్రమాన్ని చాలా సాదాసీదాగా బలవంతపు తరలింపు లేకుండా ఆ సభను నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది. ఏ ప్రభుత్వ కార్యక్రమాలైనా కూడా ఈ ప్రభుత్వాలన్నీ భవిష్యత్తులో ఏ ప్రభుత్వాలైనా ఇది కొనసాగించడం మంచిది అనేది నా అభిప్రాయం. కారణం ఏమంటే ఒకప్పుడు జనం తరలింపు అవసరం, ఎందుకంటే ఈ ప్రసార మాధ్యమాలు లేనప్పుడు, ఇప్పుడు ఈ సోషల్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా ఉన్నప్పుడు ప్రపంచమంతా చూడొచ్చు. 10 మందితో జరిపిన ఇష్యూ ప్రపంచమంతా తెలపచ్చు. అటువంటి ఒక మంచి ప్రయత్నం నిన్న జరిగింది. నేను నా హర్షాన్ని వ్యక్తం చేస్తున్నాను. అలానే మడకశిరలో గత 10 సంవత్సరాలుగా అపరిష్కృతంగా ఉన్నటువంటి సాగునీరు, లేదా తాగునీరు, లేదా పరిశ్రమలు, రోడ్లు, ఇటువంటివి ఏవైతే ఉన్నాయో వాటికి రైతాంగానికి సంబంధించి ముఖ్యమంత్రి గారు స్పష్టమైనటువంటి హామీలు ఇచ్చినారు. నా హర్షాన్ని వ్యక్తం చేస్తున్నాను. ఒక మడకశిర వాసిగా నా హర్షాన్ని వ్యక్తం చేస్తున్నాను. వాటన్నిటి కూడా వెంటనే ఇంప్లిమెంట్ చేసేటువంటి శక్తి కూడా భగవంతుడు ఈ ప్రభుత్వానికి ఇవ్వాలి. మడకశిరలో గత 10 సంవత్సరాలుగా పెండింగ్ ఉన్నటువంటివన్నీ పరిష్కారం కావాలి అని నేను కోరుతా ఉన్నాను.